మేడ్చల్ జిల్లా బోడుపల్లి మున్సిపాలిటీ కార్పొరేషన్లోని 23వ డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 200 సీసీటీవీ కెమెరాలను ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు వజేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, బోడుపల్లి మేయర్ అజయ్ యాదవ్, డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్, మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి, మేడిపల్లి డిఐ బాలస్వామి కార్పొరేటర్లు స్థానిక ప్రజలతో కలిసి సీసీ కెమెరాలు ప్రారంభించారు. సందర్భంగా మేయర్ అజయ్ యాదవ్ మాట్లాడుతూ ఒక్క సీసీటీవీ కెమెరా 100 పోలీసులతో సమానమని, బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నాతో పాటు ప్రతి డివిజన్ లో ఆ డివిజన్ కార్పొరేటర్ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కృషి చేయాలన్నారు. బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ లో చర్చ జరిపితే ప్రత్యేక సెంటర్లలో సీసీటీవీ ఫుటేజ్ ఏర్పాటు చేస్తామన్నారు. యువత మత్తు డ్రగ్స్ కి బానిస కావద్దని మేయర్ అజయ్ యాదవ్ తెలిపారు. దయచేసి కాళీవాసులు అందరూ కూడా కుర్చీలు ఉన్నాయి. మీరు కూర్చోపై ఆసనం కావాల్సిన కోరుతా ఉన్నాం. దయచేసి కాళీవాసులు అందరూ కూడా ఫోన్ తీసి వీడియో మన ఏపూరు సోమన్న గారు మా గురించి ఒక మంచి పాట ఇప్పుడు ఈరోజు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 23rd డివిజన్లో సీసీ కెమెరా దాదాపు 200 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసిన మన 23వ వార్డు కార్పొరేటర్ గారికి, రాసాల వెంకటేశ్వర్ యాదవ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు అందరూ కార్పొరేటర్స్ నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి, అలానే మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజేష్ యాదవ్ గారికి, అలానే సిఐ గోవిందరెడ్డి గారికి, డిఐ బాలస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సీసీ కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందుకు మన కార్పొరేటర్ చెప్పినట్టు సీసీ కెమెరా ఉంటే ఒక 100 పోలీసుతో సమానం. ఈరోజు ఇప్పుడు పోలీసు వాళ్ళు అన్నిటి పెద్ద ప్రాంతమైంది కార్పొరేషన్, అన్నిటికీ అటెండ్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది. కావున మనం కాలనీ వాసులకి, కాలనీ అధ్యక్షులకి, కాలనీ సభ్యులందరికీ ఒకటే విన్నపం ఏంటంటే మీ అందరూ మీ ఇంటి దగ్గర సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోండి. కాలనీ అసోసియేషన్ అందరూ కలిసి ప్రతి కాలనీలో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోండి. మా కార్పొరేటర్స్ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది, అన్ని వార్డులలో కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయమని చెప్పేసి. అలానే ఇంతకుముందుకు మన సిఐ గారు చెప్పినట్టు రేపు రాబోయే మీటింగ్లో సీసీ కెమెరాస్ గురించి ప్రత్యేకమైన మెయిన్ చౌరస్తాలలో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తాం. అలానే పాత కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం రిపేర్ చేయడం జరుగుతుంది. కావున అలానే ఇవాళ నేషనల్ యూత్ డే, మన వివేకానంద గారి జయంతి రోజు సందర్భంగా యువకులకు అందరికీ ఒకటే మాట, డ్రగ్స్ అండ్ గంజాయికి అలవాటు కాకండి. దానివల్ల చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి సొసైటీకి కానీ మనకు కానీ. కావున యువకులందరికీ సే నో టు డ్రగ్స్ అండ్ గంజాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాలనీ వాసులందరికీ పేరు పేరు నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మొదటిగా 200 కెమెరాలు, సీసీ కెమెరాలు తన సొంత నిధులతో ఏర్పాటు చేసి ఇనాగ్రేట్ చేసినందుకు మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, ప్రజల తరఫున మనస్ఫూర్తిగా రాసాల వెంకటేష్ కార్పొరేటర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రజలందరూ కూడా ఈ యొక్క సీసీ కెమెరాస్ని తన ఆదర్శంగా తీసుకొని కార్పొరేటర్లు కానీ, నాయకులు కానీ, మరియు ప్రజలు కూడా వాళ్ళ కాలనీలో స్వచ్ఛందంగా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కూడా ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కెమెరాలు మన నాయకులు చెప్పినట్టుగా కెమెరాలు అనేది ఒక మనిషి 100 పోలీసుతో సమానంతో పాటు మనిషి రకరకాల కారణంతో అబద్ధం చెప్పే అవకాశం ఉంటుంది, కానీ కెమెరా అబద్ధం చెప్పదు. కాబట్టి ఏ నేరం జరిగినా పోలీసు వాళ్ళు ఈరోజు కెమెరాలో చూస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా, ఎందుకంటే రకరకాల కారణాలతోనే ఒక బంధుత్వంతో కూడా అబద్ధాలు చెప్పే అవకాశాలు ఉంటుంది, నాయకుల భయంతో అబద్ధం చెప్పే అవకాశం
అవకాశం ఉంటుంది. అదే కెమెరాలు అయితే అబద్ధం చెప్పవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి మరొకసారి కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ సూచిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 23వ డివిజన్లో మరి 200 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఏర్పాటు ఈ కార్యక్రమానికి సహకరించిన 23వ డివిజన్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వము, పోలీసు వారి సహకారము, మరి ప్రతి ఒక్కరి సహకారంతో కూడా ఈరోజు ఏర్పాటు చేసుకొని మా అతిథులను పిలుచుకొని ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. వారికి ఇక్కడ వచ్చిన అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ